ఏలూరు దొండపాడులో వేంచేసి ఉన్న శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి పీఠంలో శుక్రవారం శ్రీ లక్ష్మీదేవి జన్మతిథి పాల్గొన సుధ పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వారణాసి నాగేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన చండీ హోమం లక్ష్మీ హోమక్రతువుల్లో భక్తులు ముక్కాముల కుటుంబరావు, శంకర వెంకట సుబ్బారావు దంపతులు, తోలేటి శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వారణాసి నాగసులోచన, వేదుల జయలక్ష్మి, ఎడవల్లి శ్రీనివాస్, కనకమేడల కనకదుర్గమ్మ, వి శ్రీరాములు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. अनुग्रहता उपामापेति संतमः कृष्णव्युत्तरस्थिता विशालदेवारात्मजिज्ञुषे स्वाहा रात्रिसंसंधामसि श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवताः रक्तदत्ताब्दाभ्रामयोपितानि ओम अग्निश्वरक्षणे ब्राह्मणात्मशूलस्य उत्तरस्य देवाय देवाय देवताम्बिके घण्टासने नपायतः ज्ञानं खड्गं चक्रवै मदनं खण्डां श्रापादिनं शूलं कंसने चक्रं प्रस्तायं अस्ताये हरेयामि శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవి దేవతాపీఠము దొండపాడు ఏలూరు. ఈ పీఠంలో ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి శుక్రవారము ఆ మహాలక్ష్మీదేవి పుట్టినటువంటి సందర్భముగా ఇక్కడ చండీ హోమము, సుదర్శన హోమము, అలాగే నిన్నటి రోజున 13వ తారీఖు అమ్మవారి సాయంత్రం అభిషేకము, ఇవాళ ఉదయానికి అలంకారము, అలాగే చండీ హోమం జరుగుతుంది. ఆ తదనంతరం తీర్థాన్న ప్రసాదాలు జరుగుతున్నాయి. విశేషం ఏంటంటే ఈ మన పీఠంలో ప్రతి పౌర్ణమికి కూడా చండీ హోమం చేస్తున్నాము. అలాగే లక్ష్మీ గణపతి హోమము, అలాగే రేపు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి హేలాపూర్లో ఉన్నటువంటి భక్తులు, హేలాపూర్ చుట్టూ ఉన్నటువంటి భక్తులు వాళ్ళ యొక్క మన అదృష్టం అన్నమాట. ఏంటంటే మనం ఎంతో దూరం వెళ్ళి 18 పీఠాల అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ 18 పీఠాల అమ్మవార్లు మనకి హేలాపూర్లో వేంచేసి ఉన్నారు, ప్రతిష్ఠింపగావించి ఉన్నారు.